Hi everyone, welcome to Manabadi channel. This is Sunil. ఈ వీడియో సెషన్లో మనం డిఫరెన్స్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పి ఒక టాపిక్ చూద్దాం. అసలు ఫండమెంటల్ రైట్స్కి అండ్ డిపిఎస్పి గల తేడాలు ఏంటి అన్న క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ టాపిక్ కాబట్టి క్లియర్గా వినండి. ఇందులో చదవడం కన్నా అర్థం చేసుకోవాల్సిన కాన్సెప్ట్ ఇది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ క్లియర్గా చూడండి. అండ్ దీనికి ముందు బిఫోర్ ఎక్స్ప్లెనేషన్స్ సంబంధించిన కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తున్నాం, చూడండి. కరెక్ట్గా ఫాలో అయితే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో టాపిక్లోకి వెళ్దాం. ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ డిఫరెన్సెస్ సైడ్ బై సైడ్ క్లియర్ చూసుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ ఫండమెంటల్ రైట్స్. These are justifiable in courts. Courts issues writ for implementation of fundamental rights. So fundamental rights అన్నవి కోర్ట్స్ చే కాపాడదగినవి. ఇవి కనుక ఏదైనా సిటిజన్ కానీ ఇండివిజువల్ కానీ ఫండమెంటల్ రైట్స్కి వాళ్ళ ఫండమెంటల్ రైట్స్కి హక్కుకి భంగం కలుగుతుంది అనుకోండి, కోర్ట్ ఏం చేస్తుందంటే ఈ 5 writsని పాస్ చేస్తుంది. ఆర్టికల్ 32 ప్రకారంగా ఏంటి, ఆర్టికల్ 32 ప్రకారంగా ఈ 5 writsని పాస్ చేసి ఫండమెంటల్ రైట్స్ని ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా ఉంటుంది. ఈ 5 writs ఏంటి అంటే హ్యాబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, క్యూ వారెంటో అండ్ సెర్షోరరీ. ఈ 5 కనుక మీకు ఆల్రెడీ ఐడియా ఉంటే ఓకే, ఐడియా లేకపోతే వీటికి సంబంధించిన క్లియర్ ఎక్స్ప్లెనేషన్స్ కింద ప్లేలిస్ట్లో ఉంది. ఆర్టికల్ 32 చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. మిగతా ఆర్టికల్స్ కూడా ఉన్నాయి ఫండమెంటల్ రైట్స్ సంబంధించి. ముఖ్యంగా ఈ 5 వాటి గురించి అయితే మాత్రం క్లియర్గా ఉంది. ఒకసారి చూడండి. ఆర్టికల్ 32 హేబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, క్యూ వారెంటో అండ్ సెర్షోరరీ. ఇవి హెచ్ఎంపిక్యూసి వీటికి సంబంధించిన ప్లేలిస్ట్ చూడండి, క్లియర్స్. ఇవి రిలీజ్ చేసి అంటే ఇవి ఆర్డర్ టైప్ అనమాట. కోర్ట్ ఆర్డర్ చేసి ఫండమెంటల్ రైట్ ఒక ఇండివిజువల్ కరెక్ట్గా అప్లై అయ్యేటట్టు చూసుకుంటుంది. అంటే ఫండమెంటల్ రైట్స్ సింపుల్గా చెప్పాలంటే కోర్ట్ చే రక్షించబడుతున్నాయి. ఏ ఇండివిజువల్కి అయితే తనకు ఫండమెంటల్ రైట్స్ అందలేదో, నాకు పలానా ఫండమెంటల్ రైట్ అందలేదు అని కోర్టుకి ఎక్కచ్చు. అప్పుడు కోర్టు విశదీకరించి దానికి తగ్గట్టుగా ఈ 5 writsలో ఏదో ఒక ఆదేశం ఆర్డర్ ఇచ్చే అవకాశం ఉంది. 5 ఆర్డర్స్ ద్వారా ఫండమెంటల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 5 ఆర్డర్స్ ప్రొటెక్ట్ చేయడానికి ఈ 5 ఆర్డర్స్ ఎక్కడ ఉన్నాయంటే ఆర్టికల్ 32లో ఉన్నాయి. అదే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ డిపిఎస్పికి వచ్చేసరికి డిపిఎస్పి ఆర్ నాట్ జస్టిఫైబుల్. కోర్ట్స్ కెనాట్ కంపల్ ది గవర్నమెంట్ టు ఇంప్లిమెంట్ దెమ్. సో ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని ఏంటంటే గవర్నమెంట్ ఇది ఖచ్చితంగా చెయ్యి అని ఎక్కడ ఆర్డర్ ఇవ్వలేదు. సో ఎందుకంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఇవి చెయ్యాలి అంటే కనుక దానికి తగ్గట్టుగా సోర్స్ ఉండాలి గవర్నమెంట్ దగ్గర, ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా ఇంప్లిమెంటేషన్ చేస్తారు. అది కేవలము గవర్నమెంట్ దగ్గర సోర్స్ బట్టి ఇంప్లిమెంటేషన్ చేసేవి కానీ తప్పనిసరిగా అప్లై చేయాల్సినవి కాదు. కాబట్టి కోర్టు వీటికి ఆర్డర్ ఇవ్వలేదు. సో అదే దీనికి ఇంకో అలా కాదు, కోర్టు ఆర్డర్ ఇచ్చే హక్కు కోర్టుకు ఉంది. అది ఆర్టికల్ 32 ప్రొవైడ్ చేస్తుంది. సెకండ్, fundamental rights are negative in nature. The state is restrained from doing anything detrimental to the individual. So fundamental rights అనేవి నెగిటివ్ ఇన్ నేచర్. అంటే ఏంటి, సో ఏదైనా గవర్నమెంట్ వీటికి మీరి ఏమీ చేయలేదు. ఒక గవర్నమెంట్ ఒక ఇండివిజువల్ని ఫండమెంటల్ రైట్స్ మీరి ఒక ఇండివిజువల్ని ఏమీ చేయలేదు. అదే డైరెక్టివ్ స్టేట్ పాలసీ ఇవేంటి, పాజిటివ్ ఇన్ నేచర్. దే వైడన్ ది స్టేట్స్ యాక్టివిటీ టు ట్రాన్స్ఫార్మ్ ద సొసైటీ. సో సొసైటీని ఇంకా మెరుగుపరిచే విధంగా ఈ డిపిఎస్పి పాజిటివ్ ఇన్ నేచర్ కలిగి ఉంటుంది. అదే ఫండమెంటల్ రైట్స్ అనుకోండి, ఒక కంచె అనమాట, ఒక ఇండివిజువల్కి కంచె. సో ఎప్పుడన్నా ఇండివిజువల్కి నాకు పలానా దానికి భంగం కలుగుతుంది, సో కోర్టుకి ఎగెయిన్స్ట్గా గవర్నమెంట్కి వెళ్ళే హక్కు ఉంది. అదే డిపిఎస్పి అలా కాదు, ఇది గవర్నమెంట్కి సపోర్ట్ చేసే విధానంలో ఉంటుంది. సో దీస్ ఆర్ పాజిటివ్ ఇన్ నేచర్, ఇది నెగిటివ్ ఇన్ నేచర్. ఇకపోతే ఆర్టికల్ 13 స్టేట్స్ దట్ ఎనీ లా ఆర్ ఆర్డర్ మేడ్ వయోలేటింగ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ బికమ్ వాయిడ్. సో ఆర్టికల్ 13 ప్రకారంగా మనకి ఏం తెలుస్తుంది, ఏదన్నా ఒక లా ఉండొచ్చు, ఒక ఆర్డర్ ఉండొచ్చు, అది ఎప్పుడైతే ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకంగా ఉందో ఆ లా చెల్లదు. అర్థమైందా? లా ఉండొచ్చు, ఆర్డర్ ఉండొచ్చు, ఏదైనా ఫండమెంటల్ రైట్స్కి భంగం కలిగేటట్టుంటే అది చెల్లదు, బికమ్స్ వాయిడ్. కానీ డిపిఎస్పికి వచ్చేసరికి అలా కాదు. నో లా విల్ బి డిక్లేర్డ్ వాయిడ్ ఆన్ ది గ్రౌండ్ దట్ ఇట్ వయోలేట్స్ డిపిఎస్పి. అదే మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అట్లా కాదు.
సో దానికి వ్యతిరేకంగా వెళ్ళినా అనవసరం, వెళ్ళకపోయినా అనవసరం, కానీ ఏ లాని కానీ ఏ ఆర్డర్ని కానీ అది వాయిడ్ చేసే అంత సత్తా డిపిఎస్పికి లేదు. క్లియర్ అనుకుంటా. సో ఫస్ట్ చూసుకున్నాం. ఫస్ట్ ఏంటి, మనకి ఫండమెంటల్ రైట్స్ కోర్టుచే ప్రొటెక్ట్ చేయబడింది. ఆర్టికల్ 32 ప్రకారంగా ఎవరెవరు హ్యాబియస్ కార్పస్, మ్యాండమస్, ప్రొహిబిషన్, క్యూ వారెంటో, సెర్షోరరీ ఈ 5 రిట్స్ ప్రకారంగా. ఇది ఇక్కడ అక్కర్లేదు, కానీ దానికి ఏమైనా కొంతమంది ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో చూడండి. అదే దానికి అనుకోండి, అట్లా ఏం కాదు. ఎటువంటి కోర్టు డిపిఎస్పిని ప్రొటెక్ట్ చేసే అధికారం కోర్ట్స్కి లేదు. అండ్ ఇవి నెగిటివ్ ఇన్ నేచర్, ఇవి పాజిటివ్ ఇన్ నేచర్. ఇవి ఏవైతే లా ఉండొచ్చు, ఆర్డర్ ఉండొచ్చు, ఫండమెంటల్ రైట్ ప్రొవిజన్స్ని కనుక భంగం కలిగిస్తే అది ఆ లా ఉండొచ్చు, ఆర్డర్ ఉండొచ్చు, చెల్లదు. కానీ అలాగా డిపిఎస్పికి అట్లాంటి హక్కు లేదు. ఎటువంటి లాను కానీ ఆర్డర్ని కానీ చెల్లకుండా చేసే అంత డిపిఎస్పికి సీన్ లేదు. ఇకపోతే నెక్స్ట్, ఫండమెంటల్ రైట్స్ కన్సర్న్ అబౌట్ ది సిటిజన్స్ అండ్ ప్రొటెక్ట్స్ ద ఇండివిజువల్ లైఫ్ అండ్ లిబర్టీ. ఈ ఫండమెంటల్ రైట్స్ అన్నది ఒక ఇండివిజువల్, ఒక పర్సన్కి సంబంధించి ఆ పర్సన్ యొక్క లైఫ్, ఆ పర్సన్కి సంబంధించిన ఫ్రీడమ్, లిబర్టీకి సంబంధించి ఫండమెంటల్ రైట్స్ ఉంటుంది. ఎంతసేపు ఫండమెంటల్ రైట్స్ దేనికోసం మాట్లాడుతుంది? ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛ కోసం, ఒక వ్యక్తి యొక్క హక్కుల కోసం, ఒక వ్యక్తి యొక్క బాగోగుల కోసమే మాట్లాడుతుంది. ఇండివిజువల్ ఫేవర్డ్ ఈ ఫండమెంటల్ రైట్స్. అదే డిపిఎస్పికి వచ్చేసరికి డిపిఎస్పి ఆర్ ఎయిమ్డ్ ఎట్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ది నేషన్ ఇన్ సోషల్, పొలిటికల్, ఎకనామిక్ ఆస్పెక్ట్స్. సో అదే డైరెక్టర్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీ ఏంటంటే సమాజం యొక్క బాగోగుల కోసం, అది సామాజికంగా, ఆర్థికంగా ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు, కానీ ఒక సమాజం మెరుగుపడడానికి దోహదం చేసేవే డిపిఎస్పి. అదే ఫండమెంటల్ రైట్ అనుకోండి, ఒక వ్యక్తి, ఒక పౌరుడి యొక్క స్వేచ్ఛకు సంబంధించి, స్వేచ్ఛగా తను జీవించడానికి సంబంధించి, తన హక్కులకు సంబంధించి ఫండమెంటల్ రైట్స్ ఉంటే, డిపిఎస్పి వచ్చేసరికి సమాజం యొక్క మెరుగైన సమాజం కోసం, మెరుగైన సమాజంలో అంటే సోషల్గా ఉండొచ్చు, ఎకనామిక్గా, పొలిటికల్గా అంటే రాజకీయంగా ఉండొచ్చు, సామాజికంగా ఉండొచ్చు, ఆర్థికంగా ఉండొచ్చు, బలమైన సమాజాన్ని తయారు చేయడానికి డిపిఎస్పి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్, whenever a conflict arises between DPSP and fundamental rights, override DPSP. అంటే ఎప్పుడైతే మనకి డిపిఎస్పికి ఇంకా ఫండమెంటల్ రైట్స్కి రెండిట్లకి కనుక కాన్ఫ్లిక్ట్స్, ఒక యుద్ధం లాంటిది వస్తే కనుక ఖచ్చితంగా ఫండమెంటల్ రైట్స్దే పైచేయి అవుతుంది. సో అంతే, డిపిఎస్పి కెనాట్ ఓవర్ రైడ్. డిపిఎస్పి ఎప్పుడు కూడా ఫండమెంటల్ రైట్స్ని మించి ఉండలేదు. సో ఇది ఎక్కువ, ఇది ఎక్కువ అంటే ఖచ్చితంగా ఫండమెంటల్ రైట్సే ఎక్కువ. సో ఫండమెంటల్ రైట్స్ ఓవర్ రైడ్ ది డిపిఎస్పి అంటే డిపిఎస్పిని దాటే ఎప్పుడు కూడా ఫండమెంటల్ రైట్స్ యొక్క బలం ఉంటుంది. So next, these are enumerated in part 3 of Constitution. No separate legislation is required to enact or implement them. సో ఫండమెంటల్ రైట్స్ అన్నీ కూడా పార్ట్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ను పార్ట్లుగా విభజించబడింది, డిపెండ్స్ అపాన్ ద టాపిక్ బట్టి. పార్ట్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మొత్తం ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. అందులో కాబట్టి ఎటువంటి సపరేట్ లెజిస్లేషన్ అక్కర్లేదు ఈ ఫండమెంటల్ రైట్స్ని యాక్ట్ చేయడానికి. ఎందుకంటే కాన్స్టిట్యూషన్లోనే ఇమిడి ఉంది, కాన్స్టిట్యూషన్లో దాన్ని భద్రపరిచింది కాబట్టి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఎటువంటి మనకి లెజిస్లేషన్ లా అక్కర్లేదు, ఆర్డర్ అక్కర్లేదు. అదే డిపిఎస్పికి అలా కాదు. సో డిపిఎస్పి ఆర్ ఓన్లీ గైడింగ్ ప్రిన్సిపల్స్ ఫర్ ఫ్యూచర్ గవర్నమెంట్స్. సో టు ఇంప్లిమెంట్ దమ్ సపరేట్ లెజిస్లేషన్ ఈజ్ టు బి పాస్డ్. సో డిపిఎస్పి అనేది కేవలం ఒక గైడింగ్ ప్రిన్సిపల్స్. ఇప్పుడు గవర్నమెంట్కి ఉండొచ్చు, తర్వాత వచ్చే గవర్నమెంట్కి ఉండొచ్చు. సో అవి కేవలం ఒక గైడింగ్ ప్రిన్సిపల్సే. సో ఆ ప్రిన్సిపల్ సంబంధించి ఏదన్నా ఒకటి ఇంప్లిమెంటేషన్ చేయాలంటే దానికి సంబంధించిన లెజిస్లేషన్ లా ఖచ్చితంగా తీసుకురావాలి. సో క్లియర్గా ఉంచండి. సో టు ఇంప్లిమెంట్ దెమ్ సపరేట్ లెజిస్లేషన్ ఇస్ టు బి పాస్డ్. ఫండమెంటల్ రైట్స్కి అలాంటి లెజిస్లేషన్ లా కానీ ఆర్డర్ కానీ ఇంప్లిమెంట్ చేయడానికి అవసరం లేదు. ఎందుకంటే ఫండమెంటల్ రైట్స్ ఇట్ సెల్ఫ్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండర్ పార్ట్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగంలోనే పార్ట్ 3లో అవి ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి వాటి ఇంప్లిమెంటేషన్కి ఎటువంటి ఆర్డర్ అక్కర్లేదు. నెక్స్ట్, దీస్ ఆర్ ఆర్డర్స్ టు ది స్టేట్ అండ్ సక్సెసివ్ గవర్నమెంట్ ఫ్రమ్ కాన్స్టిట్యూషన్. సో ఫండమెంటల్ రైట్స్
అనేవి ఆర్డర్ అన్నమాట. అంటే ఏంటి, ఏ గవర్నమెంట్ అయినా ఉండొచ్చు, మీరు ప్రతి ఒక్క పౌరుడికి ఈ ఫండమెంటల్స్ రైట్ ఇవ్వాలి అని చెప్పి రాజ్యాంగం రాసినప్పుడే ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అదే మనకి ఇవి చూసుకో, డిపిఎస్పి క్యాన్ బి ఇంప్లిమెంటెడ్ అకార్డింగ్ టు ద విల్ అండ్ విష్ ఆఫ్ ది పర్సన్స్ ఇన్ గవర్నమెంట్. సో అదే డిపిఎస్పికి వచ్చేసరికి అది ఒక ఆ గవర్నమెంట్ రన్ చేసే వాళ్ళ యొక్క విల్లు బట్టి విష్ బట్టి, కొంతమందికి చూడండి ఎడ్యుకేషన్ని బలపరచాలని ఉంటుంది, కొంతమందికి వ్యవసాయం బలపరచాలని, ఒక్కొక్క గవర్నమెంట్ టార్గెట్ ఒక్కోలా ఉంటుంది. ఒక గవర్నమెంట్ ఏం చేస్తుంది, ముఖ్యంగా ఏం చేయాలనుకుంటుంది, ఇండస్ట్రీస్ డెవలప్ చేయాలనుకుంటుంది, ఇంకో గవర్నమెంట్ రైతులకి ఫేవర్ చేయాలనుకుంటుంది, ఇంకో ప్రభుత్వం ఏంటి, అలాగ ఒక్కొక్కరికి ఒక్కొక్క టార్గెట్ ఉంటుంది. కాబట్టి వాళ్ళ టార్గెట్ బట్టి ఇంప్లిమెంటేషన్ ఉంటుంది, కానీ ఎక్కడ కూడా ఆర్డర్ ఇచ్చే ఉద్దేశం కానీ ఏది కానీ ఉండదు. ఓకే, అండ్ నెక్స్ట్ చూసుకుంటే whoever be in the government ఫండమెంటల్ రైట్స్ షాల్ బి ఇంప్లిమెంటెడ్. ఎవరైనా ఉండొచ్చు గవర్నమెంట్లో, కానీ ఫండమెంటల్ రైట్స్ ఇంప్లిమెంటేషన్ చేయాల్సిందే. whoever be in the government, ఎవరున్నా అనవసరము, ఫండమెంటల్ రైట్స్ మాత్రం అప్లై అవ్వాల్సిందే. సో అదే ఇది అలా కాదు, ఎవరున్నా వాళ్ళ ఇష్టంతో నడుస్తుంది. డైరెక్ట్ టు స్టేట్ ప్రిన్సిపల్స్ అన్నవి ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం రన్ చేస్తుంది దాని ఇష్టం బట్టి ఉంటుంది. అదే దీని అలా కాదు, ఎవరున్నా అనవసరం, ఫండమెంటల్ రైట్స్ మాత్రం ఇంప్లిమెంటేషన్ జరగాల్సిందే. నెక్స్ట్, దీస్ రైట్స్ రిప్రజెంట్స్ ద నేచర్ ఆఫ్ పొలిటికల్ డెమోక్రసీ ఆఫ్ ద స్టేట్. సో ఈ రైట్స్, ఈ ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో, పొలిటికల్ అండ్ డెమోక్రసీ ఒక స్టేట్ యొక్క, మన స్టేట్ ఏంటి అంటే మన దేశం ఏంటి, డెమోక్రటిక్ నేషన్. సో అది రిసెంబుల్ చేస్తూ మనకు అందించినవే ఈ ఫండమెంటల్ రైట్స్. సో ఈ ఫండమెంటల్ రైట్స్ దేనికి సాదృశ్యం, డెమోక్రటిక్ నేషన్కి సాదృశ్యం. అదే ఇక్కడ చెప్తాం చూడండి, రిప్రజెంట్స్ ద నేచర్ ఆఫ్ పొలిటికల్ డెమోక్రసీ ఆఫ్ ది స్టేట్. సో మనకి ఎంత డెమోక్రటిక్ నేషనో అన్నది ఫండమెంటల్ రైట్స్ చూస్తే అర్థమవుతుంది. అదే వచ్చేసరికి ద డిపిఎస్పి ఎక్స్ప్లెయిన్స్ ద ఐడియల్స్ ఆఫ్ నేషన్ అండ్ ది ఎయిమ్ అండ్ ది గోల్స్ ఆఫ్ ది గవర్నమెంట్. అదే ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ ఏంటంటే ఒక ప్రభుత్వం యొక్క విధి విధానాల కోసం చెప్తుంది. ఈ ప్రభుత్వం దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది అన్నది అది ఫాలో చేసి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ చెప్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి these are the assurances given to the individual who strives for his nation to participate in democratic activities without restrictions. ఇది ఒక పౌరుడికి దేశం ఇచ్చే హక్కులు, అష్యూరెన్స్. నువ్వు ఈ భారతదేశంలో పుట్టావు కాబట్టి నువ్వు ఈ భారతదేశంలో స్వేచ్ఛగా జీవించవచ్చు, స్వేచ్ఛగా నువ్వు చదువుకోవచ్చు, స్వేచ్ఛగా నీ హక్కులు నీకు ఉంటాయి అన్న ఒక అష్యూర్డ్ లైఫ్, ఒక అష్యూరెన్సే ఫండమెంటల్ రైట్స్ ఒక పౌరుడికి ఇస్తుంది. అదే ఇదనుకోండి, దీస్ ఆర్ ది ఇనిషియేషన్స్ టు బి టేకెన్ అప్ బై ది గవర్నమెంట్ for fulfillment of welfare and development aspirations of the society. అదే ఇదేంటి, ఇనిషియేషన్స్, గవర్నమెంట్ తీసుకునే ఒక ఇనిషియేషన్స్. దేనికోసం ఆ ఇనిషియేషన్స్, సమాజం యొక్క బాగోగుల కోసం. చూడండి ఒకసారి, దీస్ ఆర్ ది ఇనిషియేషన్స్ టు బీ టేకెన్ అప్ బై ది గవర్నమెంట్ ఫర్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ యాస్పిరేషన్ ఆఫ్ సొసైటీ. సమాజం యొక్క బాగోగుల కోసం గవర్నమెంట్ వాళ్ళ యొక్క ప్రాముఖ్యతలను బట్టి దేనికి ప్రాముఖ్యత ఇస్తే దానికి తగ్గ ఏదైతే ఇనిషియేషన్స్ ఉంటావో ఆ ఇనిషియేషన్సే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. సో ఇది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అండ్ ఫండమెంటల్ రైట్స్ యొక్క డిఫరెన్సెస్. మొత్తంగా చూసుకుంటే ఫండమెంటల్ రైట్స్ అన్నవి ఒక పౌరుడికి దేశ రాజ్యాంగం ఇచ్చిన హక్కులు. అదే కనుక డైరెక్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ ఏంటంటే దేశము ఒక ప్రభుత్వాలు ఉంటాయి చూడండి, ఆ ప్రభుత్వాలు ఏ విధంగా రన్ చేయాలి అన్న దానికి సంబంధించి కొన్ని ప్రిన్సిపల్స్ ఇవ్వడం జరిగింది. గాంధీయన్ ప్రిన్సిపల్స్, లిబరియన్ ప్రిన్సిపల్స్ అని. సో ఆ ప్రిన్సిపల్స్ తగ్గట్టుగా ఆ ప్రభుత్వం యొక్క టార్గెట్ని ఉద్దేశించుకుని తీసుకునే ఇనిషియేషన్సే, తీసుకునే స్టెప్సే ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. ఫ్యూచర్లో వచ్చే గవర్నమెంట్స్కి ఒక అడ్వైజ్ లాగా ఉండడానికి కొన్ని ప్రిన్సిపల్స్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రిన్సిపల్స్ నచ్చిన వాళ్ళు ఏవైతే నచ్చుతాయో అవి ఆ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుందో లేదా లేదు. అది ఇంప్లిమెంట్ చేయాలంటే ఆ గవర్నమెంట్ దగ్గర దానికి సరిపడా సోర్సు, అమౌంట్ ఉండాలి, ఫండ్స్ ఉండాలి. ఫండ్స్ లేకపోతే చెయ్యలేదు. సో అర్థమైంది అనుకుంటా, డైరెక్టివ్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీకి సంబంధించి అండ్ ఫండమెంటల్ సంబంధించి క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను స్టూడెంట్స్. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఖచ్చితంగా దానికి తగ్గ టాపిక్స్ మేము అందిస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.